అప్పుడు అయిపోయింది ప్రస్తుతం చేసాం. నేను కుసవానికి వెళ్తున్నాను. చాలా మంది ఎక్కువ అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వేరే స్థలాన్ని మారిపోయాం. మారిపోతే అక్కడ ఒక సహోదరుడు లేదు. ఆవిడ వచ్చి మా ఆవిడతో చెప్పింది, దేవుడు గొప్పవాడమ్మా, మేము నమ్ముకోండి, మేము తీసుకెళ్తాం, మీరు రండి. ఒకసారి నేను స్థలానికి వచ్చాను. అన్నయ్య గారు నేను అన్నయ్య గారు అంటే అక్కడ వాడుతూ ఉంటాను. నువ్వు ఏసు బాబు గురించి ఆవిడ గురించి గురించి చెప్పడం అయితే చాలా మంది ఉన్నారు, మీరు బయటికి అని చెప్పి ఆమె తెలుస్తాను. ఇలా మా పరిస్థితులు ఒకరోజు దిగజారిపోయింది. దిగజారిపోయినప్పుడు వాడు చెప్పింది, పాస్టర్ గారిని తీసుకొస్తాను. నేను ఇంతమంది నేను పూజిస్తున్నాను, ఈ చేయలేనప్పుడు మీ పాస్టర్ గారు వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేస్తే నా పరిస్థితి, నా స్థితిగతులు ఏం మారు, అదంతా మీకు పిచ్చి తప్ప ఏం లేదు, వద్దామని చెప్తాను. కానీ ఆవిడ ఏం లేదు, తీసుకొచ్చిన ఆయన్ని కూడా పొమ్మన్నాను. ఎటువంటి పరిస్థితులు వచ్చేది, ఇక చనిపోవాలనేటువంటి పరిస్థితులు వచ్చింది. ఇంట్లో అవన్నీ చెప్పినా వాళ్ళు ఒక రకంగా ఉంటారని చెప్పి అవన్నీ చెప్పకుండా రాత్రి నిద్రలో పోతుందని చెప్పి సాయంకాలం భోజనాల్లో కలిసి తీసుకుంటుంటే నిద్రలో పోతుందని చెప్పేసి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎవరికి చెప్పలేదు, నా జేబులోనే పెట్టి తిరిగాను. ఆ మధ్యాహ్నం మళ్ళీ పాస్ గారు తీసుకొచ్చింది. ఆయన వచ్చారు. ఆయన అన్నాడు, బాబు చిన్న ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతాను. ఈ చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన నీ వాళ్ళు ఉన్నారా, అక్కడికి ఏం నాకు వద్దు అని చెప్పి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. యాగాతి చేసుకోలే కదా, నేను అప్పుడే మన దగ్గర 3 సార్లు వచ్చాడు, ఆయన బాధ పెట్టుకోవడం అవుతాము, ఇగో పాపం అవ్వము అని చేత ఒకవేళ ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే లేదు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాను. నేను వాక్యం ఉన్నది ఏంటంటే, ఆయన కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు ఎవ్వరు కూడా తప్పించుకోలేదు, ఎంత ముఖ్యమైనా తప్పించుకోలేదు. నేను ఎవరిని అడిగితే చెప్పుకోండి, తెచ్చిగారు నేను ఎవరు ఫ్రెండ్స్ అడిగినా నా కన్నులో ప్రాణం లేదు అని చెప్పి నా ప్రాణం మీద కూర్చున్నప్పుడు వచ్చాడు. ఆయనకి వస్తున్నాడు, వచ్చి అన్నాడు బాగు చేస్తాను, ఇంకా చేస్తాను అంటున్నాడు. అంటే నేను అన్నాను, మీరు చేస్తే చేసేది కానీ మా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ అదో ఉన్నది, మళ్ళీ అదో ఫీలింగ్ ఉంది అని చెప్పేసి లేవన్నాను. నాకేం వద్దు అని ప్రార్థించాను. ఆ ప్రార్థన అదే చెప్పేసి నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి, ఆ 4 నిలబెట్టి ప్రార్థన మోకాళ్ళు ఏమన్నాడు, శాస్త్రానికి వాడమంటే వాడతాను, మట వేసి కూర్చుంటాను, మోకాళ్ళు ఏమో మాకు తెలియదు అని చెప్పేసి ఆయన ఇలా చేయాలని చెప్పారు. ప్రార్థన చేస్తారు. ఆయన ఆత్మకుముడు ఆయన నా కుమారుని రాత్రి నుంచి చనిపోవాలనుకుంటున్నాం, కానీ నేను చంపడం లేదు, ఈ నా దగ్గరికి వచ్చినట్టయితే నేను నా సేవకుడుగా వాడుకుంటాను అన్నాడు. నాకు డౌట్ వచ్చింది. నేను ఎవరికి చెప్పలేదు, నేను ఎక్కడ పోనా అడిగి తెలియదు, ఎలా తెలిసింది దీనికి అని చెప్పేసి ఒక రకం ఆలోచన. ఒక చిన్న దేవుడు మాట మనకు వచ్చినప్పుడు ఆలోచన కలిగిందంటే దేవుడు మనలో మార్పు తీసుకొస్తున్నాడు. అప్పుడు కన్నీళ్ళు వచ్చింది. సరే అని చెప్పి చేస్తే ఇద్దరు చేయాలి. మరి మీరు ఏదో అన్నారే, మీరు వెళ్ళిపోతున్నారని నేను మామూలు పూజలు చేస్తాను, మనం ఏం చేయలేమని చెప్పి అడిగాను. ఏమ్మా చేద్దామా మా ఇష్టం అన్నా. 15 రోజులు టైం ఇచ్చాను దేవుడికి తెలిసి నిజమే పెట్టి 15 రోజుల్లో ఏమైనా కొంచెం రిజల్ట్స్ తెలిస్తే అప్పుడు ఇలాగే వద్దాం, లేదంటే మళ్ళీ తీసి మాట్లాడదాం అని చెప్పేసి చెప్పాను. కానీ 15 రోజులు అయిన తర్వాత కొన్ని పరిష్కారాలకి దేవుడు మార్గం తెచ్చాడు. దేవుడు అప్పుడు ప్రభు దగ్గరికి నేను ఏంటంటే కాపు కమ్యూనిటీ నుంచి వచ్చాను. మమ్మల్ని రచించిన సేవకులందరూ ఎస్సీ ఎస్టీలందరూ ఆయనకి ముందు నాకు ఇష్టం లేదు కాదు. అలా వెళ్ళిపోవాలి, వెళ్దాం వెళ్ళి టెస్ట్లోకి అలా బొమ్మ దాకా వచ్చి ఆ వాతావరణం చూసి మళ్ళీ ఆయనకి వెళ్ళిపోవాలి. ఇలా
వారం జరుగుతుంది, 6 వారాలు అవుతుంది, 7వ వారం కూడా సెంటర్కి వచ్చేపోతాయి. ఈలో పాస్టర్ బయటికి చూసుకోవాలి అంటే అన్నారు, ఇంకా ప్రార్థన మళ్ళీ వస్తానండి, ఒక 6 గంటలు వస్తానన్నా.